guys, welcome back to my channel Shravanito Kabulu. Hey my people, I hope everyone are doing good. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అనమాట. అప్పటికప్పుడు అనుకొని అలా పుట్టుకొచ్చిన వ్లాగ్ ఇది. సో నేను రీసెంట్ టైమ్స్లో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అలా కాసేపు కబుర్లు చెప్పుకొని అంత చేశాక ఏం చేసుకుందాం తినడానికి అన్న ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే ఈ కొబ్బరి లడ్డు అనమాట. యాక్చువల్గా ఇది మామూలు కొబ్బరి లడ్డు కాదు. యాక్చువల్గా ఇది మామూలు కొబ్బరి లడ్డు కాదు. ఇందులో ఇంకొక 2-3 కొబ్బరే కాకుండా 2-3 ఎక్స్ట్రా వేరే ఐటమ్స్ కూడా కలిపి అలా చేసామన్నమాట. అండ్ ఈ లడ్డు చేసింది మా అమ్ములు. బేసిక్గా నేను విన్నది ఏంటంటే అది బాగా చేస్తుంది, స్వీట్ లడ్డు ఇవి బాగా చేస్తుందని విన్నాను. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఐ థాట్ దట్ నువ్వు ఒకసారి చేయవే, నేను నా ఆడియన్స్కి రెసిపీ షేర్ చేస్తాను అండ్ ఆల్సో నాకు టేస్ట్ చేసినట్టు ఉంటుంది అంటే ఇంకా చాలా అప్పటికప్పుడు ఓకే చలో లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఇంకా మా మామయ్య అన్నీ కట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ అయితే నీట్గా కొబ్బరి, మన పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అది వాష్ చేసుకొని దాన్ని మంచిగా ఇలా జీవితంతో ఆడుకుంటావా, సుఖం లేదు, సన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే లడ్డూలోకి కాబట్టి మధ్యలో ఆ కొబ్బరి లేకుండా ఇలా మెత్తగా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేమైతే బెల్లం యూజ్ చేస్తున్నాము. షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మొత్తం. నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో కొన్ని నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నువ్వులు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, నచ్చేవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు. అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపించేది అంతా కూడా బేస్డ్ ఆన్ క్వాంటిటీని బట్టి తీసుకున్నాము, అంటే మేము తీసుకున్న క్వాంటిటీకి ఎంత కావాలి అన్న తీసుకున్నాము. సో ఇంకా అలా డ్రై రోస్ట్ అయ్యే టైంలో ఇంతలో కాజు అండ్ బాదం తీసుకొని వాటిని ఇలా విరగొడుతున్నాం అన్నమాట. అండ్ మేము మా పనిలో ఉంటే మా చిన్నాము ఇంకా దాని స్టైల్లో అదంతా కిచెన్ సర్దడం, ఆ గంటలతో ఆడడం, దాని లోకంలో అది ఉంది. మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలన్నమాట. తర్వాత ఇంకా అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొబ్బరి మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది మొత్తం మళ్ళీ ఈ నెయ్యిలో వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ వేయించుకోవాలి, ఎందుకంటే అది అలా వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వైరల్ అయింది అనుకో, నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా ఏమంటారు శ్రావణి వ్లాగ్స్ కి మొత్తం సీఓ అయిపోతారు. పెద్ద ప్లానింగే. ఓకే, అప్పుడు శ్రావణితో కబుర్లు తీసేసి వర్షిణితో కిచెన్ కబుర్లు అంటే ఒక్క రవ్వ లడ్డు చేసి పెద్ద షెఫ్ అనుకుంటున్నారు. మా రవ్వ లడ్డు తప్పితే నాకు వేరే రావు. సో ఇంకా 5 minutesలో మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా కొబ్బరి ఫ్రై అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇలా మధ్యలో కొంచెం స్పేస్లా చేసి అందులో మనం ఏదైతే కట్ చేసుకొని పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే రెండు ఒకేసారి మంచిగా మొత్తం అట్లా కలుపుతూ ఉంటే మంచిగా మెల్ట్ అవుతూ ఆ కొబ్బరికి అంతా కూడా బెల్లం పడుతుంది అనమాట. సో దీనికి పాకం అలా ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుంటే ఆ హీట్కి బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది. బెల్లం అంతా మెల్ట్ అయిపోయాక ఇంకా పైనుండి ఇలా గార్నిష్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్తో మంచి యమ్మీ కొబ్బరి లడ్డు రెడీ. అండ్ పైనుండి మేము ఎక్స్ట్రా గీ కూడా యాడ్ చేసాము, అది కంప్లీట్గా మన ఇష్టం అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా యాడ్ చేస్తుందంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది అంతే. టీ అయ్యే గ్యాప్లో రెడీ అయిన కొబ్బరి లడ్డు. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 minute అలా ఫ్యాన్ కింద పెట్టి కొంచెం చల్లబడ్డాక ఇంకా మనకు నచ్చిన సైజులో లడ్డులా చేసుకుంటే యమ్మీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. అండ్ ఇది మనం పచ్చి కొబ్బరితో చేసాం కాబట్టి 3 to 4 days బాగుంటుంది. సో ఎవరైనా ఇలా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, హెల్తీ స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే ట్రై చేయండి. అండ్ ఆల్సో ఎలా వచ్చింది మీకు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Wow.
వావ్ సూపర్ సూపర్. వావ్ వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఎందుకు వచ్చింది? సో ఇంకా తర్వాత నేను టేస్ట్ చేశాను. వెరీ వెరీ యమ్మీ, చాలా చాలా బాగుంది. అండ్ ఇది నా జెన్యూన్ రివ్యూ, ఏదో వీడియో కోసం కాదు. వెరీ నైస్, చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ అమ్ములు ఫర్ దిస్ వీడియో. మా ఆడియన్స్కి మీ ప్రీషియస్ అయిన రెసిపీ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గైస్ మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో చార్మింగ్ ట్రైన్ కూడా ఫాలో చేయండి. బాయ్.